ఓం నమ శివాయ నమ. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు గనకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శివునికి 11 అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ఏకదశ రుద్రులు. శివుడికి 11 అవతారాలని రుద్ర నమ్మకం వల్ల తెలుస్తోంది. అందులోని ఒక అనువాకం అంటే మంత్రం ప్రకారం ఏకదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు. పురాణాల కథనం ప్రకారం ఆ ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంది. శివుడికి 11 అవతారాలని రుద్ర నమ్మకం వల్ల తెలుస్తోంది. అందులోని ఒక అనువాకం గురించి ఇప్పుడు పేర్లన్నీ మనం తెలుసుకున్నాం. విశ్వమంతటిని పాలించే శక్తి సంపన్నుడు కాబట్టి విశ్వేశ్వరుడు అనే పేరు వచ్చింది. విశ్వానికి స్థితి కారకుడు విష్ణువే అయినా శివశక్తి సహకారంతో లోకపాలన చేస్తాడని శివపురాణం చెబుతోంది. మహా అంటే గొప్ప, ఉన్నతి, అధికం అనే అర్థాలున్నాయి. త్రిమూర్తుల్లో యోగనిష్టాపరుడు శివుడు. మేధధార్మణికత, ముందు చూపులతో పై గొప్ప గుణాలు కలిగినవాడని మహాదేవరుద్రుడు అని పిలుస్తారు. అంబకం అంటే కన్ను, త్రయం అంటే మూడు కన్నులు కలవాడు కాబట్టి త్రయంబకుడు అని పిలుస్తారు. ఆ 3 కళ్ళు భూత భవిష్యత్ వర్ధమానాలను సూచిస్తాయి. మొదటి 2 కళ్ళు సూర్యచంద్రులు, 3వ కన్ను జ్ఞానానికి చిహ్నం. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేవాడు తారకాసుడికి కుమారులు. ముగ్గురు 3 పురాలుగా మారి త్రిపురాసురులుగా పేరొందారు. తపస్సు చేసి పొందిన వరాల గర్వంతో లోకాలను హింసిస్తుండేవారు. వారి అరాచకాలు తట్టుకోలేక దేవతలందరూ శివుణ్ణి ఆశ్రయించారు. వాళ్ళను సంహరించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించారు. మొరాలకించిన ముక్కంటి వాళ్ళను అంతమొందించాడు. అందువల్ల త్రిపురాంతకుడనే పేరు వచ్చిందని పురాణ కథనం. గర్హపత్య, అహచనీయ, దక్షిణ అనే 3 అగ్నుల్లో హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించే శివుడు కాబట్టి త్రికాగ్నికాల రుద్రుడు అని పిలుస్తారు. కాలాగ్నితో విభూతిని, బూడిద, ఐశ్వర్యం అనేవి నానార్థాలు సృష్టించేవాడు కాబట్టి కాలాగ్ని రుద్రుడిగా పిలుస్తారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన సమయంలో హాలాహలం వెలువడింది. దానివల్ల ఎవరికీ హాని కలగకుండా శివుడు దాన్ని తన కంఠంలో బంధించాడు. ఆ విష ప్రభావంతో గొంతు నీలంగా మారింది. అందువల్ల నీలకంఠుడైనాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి మృత్యుముఖం నుంచి రక్షించి యముడిని తద్వారా మృత్యువును జయించాడు కాబట్టి అతన్ని మృత్యుంజయుడు అని పిలుస్తారు. సర్వం అంటే అంతా, అన్నీ అనే అర్థాలు. ఈశుడు అంటే ప్రభువు. విశ్వంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన పరమేశ్వరుడు సర్వులకు ఈశుడు కాబట్టి సర్వేశ్వరుడు అనే పేరు వచ్చింది. సకల ప్రాణకోటికి ఇహపర సౌఖ్యాలను కల్పించేవాడు కరుణామయుడు, దయాసాగరుడు. పరమేశ్వరుడైన శంకరుడే త్రికరణ శుద్ధిగా భక్తితో సదా ఎల్లప్పుడూ ఆయన నామాన్ని జపించడం వల్ల రక్షిస్తుంటాడు. సదానామం జపించే శివుడు కాబట్టి సదాశివుడని పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుణ్ణి శ్రద్ధాభక్తులతో ప్రార్థించాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఆ సమయంలో ఆనందంతో మహాదేవా అని సంబోధించాడంటారు. ఫ్రెండ్స్, విన్నారుగా శివుడు గురించి 11 అవతారాల గురించి ఇది కథ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.